అవుతాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ సుమా. ముందుగా మీ అందరికీ హ్యాపీ సండే అండి. ఈరోజు మీరు ఏం చేస్తున్నారో కామెంట్ చేయండి. నేనైతే ఇక్కడ గారెలు అయితే చేస్తున్నా. ఉదయాన్నే కాదు, టైం వచ్చేసి 9:30 అవుతుంది. ఇదైతే దేవుడికి నైవేద్యంగా చేస్తున్నాను నేను. మాకైతే దోశలు ఉంది. ఈరోజు వచ్చేసి నేను కుంభమేళ అయితే వెళ్తున్నా ఫ్రెండ్స్. ఎన్ని రోజుల నుంచో అంటే వారం నుంచి ట్రై చేసాం. లాస్ట్కి ఈరోజు అయితే టికెట్ బుక్ అయ్యింది అనమాట. మధ్యాహ్నం నుంచి వెళ్ళాలి, అందుకే ఉదయం లేచిన కాడ నుంచి హడావిడిగా పని చేసుకొని ఇప్పటికైతే పూజకి రెడీ చేసుకుంటాను అనమాట. కుంభమేళకి ఎవరైనా ఎల్లుంటే అక్కడ ఎలా ఉందనేది నాకు కామెంట్ చేయండి. ఈరోజైతే మేము వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళడానికి మేమేమి సిద్ధం చేసుకుంటున్నాం అనేది చూపిస్తాను. ఇంకా పూజ అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఎక్కడికన్నా దూర ప్రయాణం వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఇంట్లో పూజ చేసుకొని కొబ్బరికాయ కొట్టుకొని వెళ్తే మంచిదండి. ఎందుకంటే మనం దూరం వెళ్తున్నాం కదా, మళ్ళీ ఎలా వెళ్ళామో సేమ్ అలాగే రావాలి అని అయితే కోరుకుని దేవుడికైతే దండం పెట్టుకుంటున్నాను అనమాట. చాలామంది క్షేమంగా వెళ్ళి లాభంగా రావాలి అంటారు కదా. క్షేమంగా వెళ్ళి క్షేమంగా వస్తే చాలు. ఈ కాలంలో లాభంగా ఏం రావాల్సిన అవసరం లేదు. మొత్తానికైతే పూజ అయితే అయిపోయింది. ఇంట్లో నుంచి నేను ఒక్కదాన్నే వెళ్తున్నానండి. పిల్లలు ఒక్కళ్ళు అవుతారు కదా అని చెప్పేసి నేనైతే మా బాబాయ్ కూతురిని మా అక్క కూతురిని అయితే రమ్మని చెప్పాను. వాళ్ళిద్దరైతే వచ్చారనమాట. 5 రోజుల టైం అయితే పట్టిద్ది కదా, ఎందుకంటే చాలా వేల కిలోమీటర్ల దూరం అయితే వెళ్తున్నాను. ఎప్పుడో 144 సంవత్సరాలకు ఒక్కసారి వచ్చి ఈ కుంభమేళకి వెళ్ళాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అనమాట, స్టార్టింగ్ దగ్గర నుంచి. కానీ పండగ కూరికెళ్ళాను కదా, అక్కడ గడిచిపోయాయి అనమాట పండగ రోజులు. తర్వాత అయితే టికెట్లు దొరకలేదు. ఇప్పటికైతే దొరికాయనమాట. లాస్ట్కి ఫైనల్గా అయితే ఇంట్లో నుంచి నేను ఒక్కదాన్ని వెళ్తున్నాను. అటు నుంచి మా తోడుకోళ్ళు వస్తానమాట. ఇలా రమ్మంటే రానన్నారు మా ఆయన వాళ్ళు. అందుకని చెప్పేసి నేను ఒక్కదాన్నే వెళ్తున్నాను ఇంట్లో నుంచి. వాళ్ళే వండుకొని తింటారులే అని చెప్పేసి. ఇబ్బందులు అనేవి ఎప్పుడు ఉంటూనే ఉంటాయి, కానీ మహాకుంభమేళ ఇప్పుడు పోతే మళ్ళీ నేను బతికుండంగా రాదు కదా. అందుకని చెప్పేసి ధైర్యం చేసి ఏదో ఒక స్టెప్ వేసి అయితే వెళ్తున్నాను అనమాట. ఫస్ట్ టైం అనమాట నేను వెళ్ళటం. పెళ్ళైనాక మా ఆయన్ని పిల్లల్ని వదిలేసి ఒక్కదాన్ని వెళ్ళటం అనేది ఇదే ఫస్ట్ టైం నాకు తెలిసి. ఎక్కడికి వెళ్ళినా సాయంత్రానికి వచ్చేదాని అనమాట. ఇప్పుడు 5-6 రోజులు అయితే పట్టిద్ది. అందుకని చెప్పేసి ఇబ్బంది పడకూడదు పిల్లలు అని చెప్పి మా అక్క కూతురిని మా బాబాయ్ కూతురిని ఇద్దరిని పిలిచాను అనమాట. నేనైతే ఇంక ఇక్కడ కావాల్సిన బట్టలు అన్నీ అయితే సర్దుకున్నాను. పెద్ద లగేజ్ అయితే ఏం తీసుకెళ్ళట్లేదండి. నేను ఒక్కదానే కదా, ఒక బ్యాగ్ అంటే మళ్ళీ మొయ్యలేం కదా, అందుకని చెప్పేసి తీసుకెళ్తున్నాను అనమాట. ట్యాబ్లెట్లు అవన్నీ ఏంటంటే ఒకవేళ అక్కడ అంత ప్రయాణం చేసి వెళ్తే ఒళ్ళు నొప్పులు కానీ ఏమన్నా జలుబు కానీ జ్వరం కానీ వస్తే ట్యాబ్లెట్లు వేసుకోవాలని చెప్పేసి ట్యాబ్లెట్లు అయితే తీసుకుని వెళ్తున్నాను అనమాట. కావాల్సిన అన్నీ అయితే సర్దుకున్నాను. టైం వచ్చేసి 12 అయితే అలా అవుతుంది. ఉదయం టిఫిన్ కూడా చేసాం, మధ్యాహ్నం భోజనం కూడా చేసి బయలుదేరదామని చెప్పారనమాట. అందుకని చెప్పేసి బయలుదేరుతున్నాం. చెప్పడం మర్చిపోయాను కదా, గుంటూరు నుంచి కాదండి మేము వెళ్తుంది, విజయవాడ నుంచి ప్రయాగరాజ్ అనమాట. విజయవాడలో నుంచి టికెట్ బుక్ అయితే చేసుకున్నాం. ఇక్కడ మన గుంటూరు నుంచి 2 బస్సులు ఉన్నాయి. ఆ 2 బస్సులు కూడా ఖాళీయే లేవు. చాలా డబ్బులు అడుగుతున్నారనమాట. దీనికి వచ్చి చాలా తక్కువ పడింది. ప్రైవేట్ బస్ అనమాట, స్లీపర్ బుక్ చేసుకున్నాం. ఎందుకంటే కూర్చొని వెళ్ళాలంటే కష్టం కదా అంత దూరం. అందుకని చెప్పేసి స్లీపర్ అయితే బుక్ చేసుకున్నాం. నేను ఎక్కడికి వెళ్తున్నా ముందు మా శివయ్యకి దండం పెట్టుకోకుండా అయితే బయలుదేరను అనమాట ఇంటి. ఎందుకంటే ఆయన అనుగ్రహం లేని నేను ఎక్కడ కదలలేను. నాది కూడా నాకు తెలుసు. ఎందుకంటే మనం ఎంత అనుకున్నా కానీ ఆ దేవుడి పిలుపు లేని మనం అక్కడికి వెళ్ళలేమన్నమాట. నిజంగా చాలా కష్టమైంది టికెట్లు బుక్ అవ్వడానికి. అసలు బుక్ అవుతాయా లేదా అని చాలా వరకు టెన్షన్ పడి మన బడ్జెట్లో అవ్వాలి కదా, మన బడ్జెట్ తగ్గట్టు చూసుకొని ఫైనల్గా అయితే బుక్ చేసుకొని బయలుదేరుతున్నాం. వెళ్ళేటప్పుడు అక్క ఎదురు రమ్మంటే ఎదురొచ్చానమాట. ఎదురొచ్చి ఆటో ఎక్కి బస్ స్టాండ్కి అయితే వెళ్ళాము. అక్కడి నుంచి మళ్ళీ విజయవాడ వెళ్ళాలి. టైం వచ్చేసి 2 అలా అవుతుంది. బస్ టైమింగ్స్ వచ్చి 3:30 అనమాట. అందుకని చెప్పేసి ఇప్పుడు బయలుదేరుతున్నాం. ఇక్కడ నుంచి 2 బయలుదేరామంటే అక్కడికి వెళ్ళేసరికి సరిపోయింది కదా మనం బస్ స్టాండ్కి వెళ్ళి మళ్ళీ ఎక్కేసరికి. అందుకని ఫాస్ట్గా వెళ్తుందని మేము ఏసీ బస్ ఎక్కాము. మొత్తానికి ఫైనల్గా విజయవాడ అయితే చేరుకున్నాం నేను లక్ష్మక్క. అక్కడికి మేము వెళ్ళేసరికి మా తోడుకోళ్ళు ముందే వచ్చింది. ఎందుకంటే వాళ్ళ ఊరు కూడా అక్కడ నుంచి మాకు ఎక్కడి నుంచి అంత ప్రయాణం, వాళ్ళకి అక్కడి నుంచి అంతే ప్రయాణం అనమాట. వీళ్ళందరూ కూడా ఆ బస్సులో రావడానికి వచ్చిన వాళ్ళే. బస్సు కొంచెం లేట్ అయిందనమాట. మేము వెళ్ళేసరికి రాలేదు. మేము వచ్చిన కాసేపటికైతే వచ్చింది. ఇది విజయవాడలోని కాళికామాత టెంపుల్. ఫైనల్గా అయితే ఇదేనండి ఇదే అనమాట బస్సు. మేము ఎక్కే టైం వచ్చేసి 4 అయితే అవుతుంది. అక్కడ 7కి 7:30కి అయితే ఒకసారి టీకి తాపారు. అందరు దిగి టీ అయితే తాగి మళ్ళీ బస్సు అయితే ఎక్కారనమాట. హైదరాబాద్ మీదుగా అయితే వెళ్ళిందనమాట ఈ బస్సు. మేము వెళ్ళేటప్పుడు రామోజీ ఫిలిం సిటీ అయితే తగిలింది.
సర్లే లోపలికి వెళ్ళలేకపోయినా బయట నుంచి బోర్డు అన్న చూడగలిగామని అనిపించింది అనమాట. నాకైతే రామోజీ ఫిలిం సిటీ చాలా పెద్దది అనుకుంటా. బయట నుంచి బోర్డే చాలా అంటే చాలా బాగుంది. ఇదిగో చూడండి. కాకపోతే కెమెరాలో నాకు అంత క్లారిటీగా పడలేదనమాట. నైట్ అయ్యేసరికి ఇంకా మేమైతే అప్పటికి ఇంకా భోజనం కూడా చేయలేదు. చాలా లేట్ అయిపోయింది అనమాట. ఏరో వాళ్ళని ఎక్కించుకుంటూ అంటే మధ్య మధ్యలో చాలా మంది హైదరాబాద్లో కూడా ఎక్కారనమాట కుంభమేళకి. తెలుగు వాళ్ళు చాలా మంది వచ్చారండి. ఫైనల్గా ఒకసారి అయితే భోజనానికి ఆపారు. మేము ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాం కదా, అంటే తలా ఒకటి ఐటమ్ అయితే తీసుకొచ్చుకున్నామండి. అందరం కలిసి తిందామని కూర్చొని తింటున్నాం. ఇంటి దగ్గర నుంచి మేము ఏం తెచ్చుకున్నామంటే చూపిస్తాను, చూసేయండి. టైం వచ్చేసి 11. చూసారా ఫ్రెండ్స్, టైం వచ్చేసి 11 అవుతుంది. ఇప్పుడు తింటున్నాను అనమాట అన్నం. రేపు వదిలికి ఏమైద్దో ఏమో చూద్దాం. మేము ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాం. చెప్పండి ఆంటీ. వీళ్ళు కూడా ప్రయాగరాజ్ వస్తున్నారు ఫ్రెండ్స్ మనతో పాటు. ఫ్రెండ్స్ ఇంకా తీరు వచ్చారు ఫ్రెండ్స్ అందరూ. గుడ్ నైట్ చెప్పండి. గుడ్ నైట్ అక్క. గుడ్ నైట్. హాయ్ ఫ్రెండ్స్. అక్క ఇది మధ్యప్రదేశ్ కదా, మధ్యప్రదేశ్కి వచ్చాం ఫ్రెండ్స్. ఇప్పుడు టైం వచ్చేసి 7:30 అవుతుంది. టిఫిన్ కాపారు ఫ్రెండ్స్, అందుకని ముఖం కడుక్కుంటున్నాం. చూడండి మన ఏపీ నుంచి ఎన్ని వచ్చాయి కుంభమేళ వెళ్ళడానికి. మన ఏపీ వాళ్ళకి భక్తి ఎక్కువ ఫ్రెండ్స్ నిజంగా. ఆంటీ హాయ్ చెప్పండి. టిఫిన్ ఏంటి ఆంటీ? టిఫిన్ పన్నీర్ కర్రీ. చూసారా ఫ్రెండ్స్, బటర్ నాన్ తెచ్చుకున్నారంట. వాళ్ళు అసలు తగ్గేదే లేదు అసలు ఆంటీ వాళ్ళు. అక్క మన టిఫిన్ ఏంటి చెప్పు. మా టిఫిన్ చూడండి ఫ్రెండ్స్, ఎప్పుడు దోశ, ఆ పచ్చడి, ఆ పులిహోర, అదే ఫ్రెండ్స్. బటర్ నాన్స్ తేవచ్చు కదా ఫ్రెండ్స్. వీళ్ళు కూడా దొంగ మొక్కలు. ఈవిడేం చెయ్యదు, మేము అన్ని చేసుకుని వస్తే ఆవిడ తినిద్దంట. అదే బటర్ నాన్స్ తేవచ్చు కదా ఫ్రెండ్స్. వీళ్ళు ఆంటీ వాళ్ళ ఇంటికి దత్త వెళ్తా ఫ్రెండ్స్. ఆంటీ నన్ను తీసుకెళ్తారా మీరు? ఈవిడంటే తీసుకుని వెళ్తారా? రమ్మానండి తీసుకెళ్తాను. ఒక్క రోజు కూడా బరాయిచ్చలేరా ఆంటీ? ఎందుకు లేరు, మాకు అలాంటి పిల్లలు 3 మంది ఉన్నారు. అవునా? ఆయనకి 3 తోకలు వస్తాయి. వద్దులే ఆంటీ, 3 తోకలు వస్తాయి ఆంటీ. మా ఫ్యామిలీ అంటే జాయింట్ ఫ్యామిలీ, 43 మంది ఉన్నాం. అవునా? ఎంతమంది ఆంటీ? 43 మంది. అసలు మీరు గ్రేటా? అది గ్రేటా అండి. ఇప్పటికి అందరు కలిసి ఒకే ఇంట్లో ఉంటారా? ఒక ఇంట్లో ఉన్నాగానే ఒక దగ్గర ఉంటుంటాము. మామూలుగా రోజు తేడా. వంట అంతా ఒకే చోట ఒక దగ్గర తింటాం. పండుగలు వచ్చిన ఇచ్చేసిన ఒక దగ్గర తింటాం, ఒక దగ్గరే ఉంటాం. అందరూ ఒక దగ్గరే ఉంటాం. పండుగలకు అందరు కలుస్తారు ఫ్యామిలీ. మీరు చాలా గ్రేట్. సండే పండుగ దాకా కాదు. ఏ ఊరు మీది? ఏలూరు. అందరూ ఏలూరులోనే ఉంటారా? అందరూ ఏలూరులో 3 రోజులకు ఒకసారి. ఏలూరులో అత్త కోడలు, తోడు కోడలు చాలా మంచి వాళ్ళట్టు ఉంది. అక్క చెల్లెళ్ళు, తోడుకోడలు అందరూ అక్క చెల్లెలు పిల్లలు వాళ్ళ పిల్లలు. ఎక్కడికి వెళ్ళినా ముచ్చట్లు చేసిన రోజు వాళ్ళే ముందు టిఫిన్ చేయండి బక్కదానా అని మా అక్క అరిసిందనమాట. అందుకని చెప్పేసి టిఫిన్ అయితే చేస్తున్నాం. టిఫిన్ చేశాక ఒక 10 నిమిషాలకు నాకు బాగా వాంతులు అయ్యాయన్నమాట. మా అక్క అయితే ఊరకు వాగుతుంటో అందుకే వాంతులు అయినాయి, దిష్టి తగిలిందని చెప్పేసి తెగ దిష్టి తీసేసింది లక్ష్మక్క నాకైతే. చూసారా ఫ్రెండ్స్, మా అనుష పులిహార తింటూ పక్కన ఆంటీ వాళ్ళతో పులిహార కలుపుతుంది. అదే షుగర్ ఎక్కువ వేసినారు అనుష నైట్ తినడం చాలా లేట్ అయింది కదా, అందులో బిర్యానీ తిన్నాను కాబట్టి అరక్క బాగా వాంతులు అయ్యాయి. నీరసంగా అయితే పడుకున్నాను. ఫైనల్గా ఎక్కడన్నా ఆపుతారేమో అన్నం తిందామని చెప్పేసి చాలా ఎదురు చూసామన్నమాట. ఫైనల్గా ఒక హోటల్ దగ్గర అయితే ఆపారు. అబ్బో ఆ హోటల్ గురించి ఏం చెప్పలే ఫ్రెండ్స్. నిజంగా అస్సలు మరీ దారుణంగా అయితే ఉన్నాయన్నమాట అక్కడ ఫుడ్లు. ఎట్టయినా మన ఏపీలో దొరికినంత ఇదిగా అయితే ఎక్కడ దొరకదు. భోజనానికైతే నిజంగా నేనైతే బాగా అల్లాడిపోయాను. మామూలుగా మనం తినేదే తక్కువ, అది కూడా ఇలా దరిద్రంగా చేశారనమాట. నిజంగా అస్సలు తినలేకపోయాను. చాలా అంటే చాలా ఆకలి వేసింది నాకైతే. ఇక్కడ భోజనానికి ఆగాం కదా, అన్నం పెట్టమంటే ఫ్రిడ్జ్లో అన్నం తెచ్చిపెట్టారు ఫ్రెండ్స్. ఇంకా రోటీలు ఏవి తప్ప ఏం లేవంట. కూర్చొని మేమందరం మళ్ళీ లెగిసి వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. నిజంగా మన ఆంధ్ర ఫుడ్ తర్వాత ఎక్కడైనా సరే మన ఆంధ్ర వల్లే వెళ్ళిపోదాం. నిజంగా ఇంటి దగ్గర మన ఫుడ్ అర్థం కాలే కానీ బయటికి పోతే తెలుస్తుంది అనమాట బయట రాష్ట్రాల్లో మన ఫుడ్ విలువ. నిజంగా అంత టేస్ట్ ఉంటాయి మనవి. అక్కడ అసలు మనం తినలేము. వాళ్ళు చేసే కూరలు ఏవి కూడా మనం తినలేమన్నమాట. మరింత వండుకొని రావడానికి మనం ఏం 4 రోజుల్లో అయితే ఉండవు కదా. ఏ తెచ్చుకున్నా 1 రోజు 2 రోజులే కాబట్టి మనం తప్పదు, ఏదో ఒకటి తినాలి అని చెప్పేసి
అక్కడ రోటీలే తిన్నాం. అసలు ఫుడ్ అయితే అన్నం అయితే తినలేకపోయాం అనమాట. ఫైనల్గా అయితే ప్రయాగరాజ్ అయితే చేరాం. ప్రయాగరాజ్కి ఒక 4 కిలోమీటర్ల ముందే ఆపేశారనమాట. ఎందుకంటే అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి. ప్రైవేట్ బస్సులు కదా, లోపలికైతే ఎలవ లేదనమాట. మేమైతే ఒక ఆటో మాట్లాడుకొని అక్కడి నుంచి అయితే లోపలికి వెళ్తున్నాం. వీళ్ళందరూ మాతో పాటు వచ్చిన ఆంటీ వాళ్ళు. ఆంటీ బాయ్ చెప్పండి. ఆంటీ డ్రైవర్ గారు బాయ్ చెప్పండి. ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇక్కడ దిగామన్నమాట. ఊరు చివరన అంటే 4 కిలోమీటర్ల దూరంలోనే ఆపేశారు. ఇక్కడ నుంచి వెహికల్ పెట్టుకొని అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ రూమ్కి. ఇదేనండి ప్రయాగరాజు. ఇక్కడ భాషతో పాటు చాలా తెలివి ఉండాలి. నిజంగా కొంచెం మాత్రం తెలివి లేకపోతే మనల్ని ఈజీగా మోసం చేస్తారు. ఆటో వాళ్ళు మాకు రూమ్ ఉంది అని చెప్పినా కూడా వాళ్ళ రూముల దగ్గర తీసుకెళ్ళి ఇక్కడే దిగండి అని చెప్పి మమ్మల్ని గోల్ చేశారనమాట. ఫైనల్గా ఎట్టో దిగు గొడవాడి లక్ష్మక్క కొండబట్టి మేము అక్క గట్టిగా మాట్లాడి మేము ఎక్కడైతే రూమ్ తీసుకున్నామో సేమ్ అక్కడికే తీసుకెళ్ళిపోయింది అనమాట. ఇది ఆశ్రమం అనమాట, హోటల్ కాదు. ఇదేనండి రూము. ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే వచ్చేసాం. రూమ్ అయితే ఇది మాది. చూడండి ఇది ఆశ్రమం అనమాట. దాంట్లో రూమ్ ఫ్రిడ్జ్ కూడా ఉంది ఫ్రెండ్స్. మనకి మన రూమ్ టూర్ చేద్దాం. ఫ్రెండ్స్ నిజంగా జర్నీ చేసి వచ్చినందుకు రూమ్ దొరికింది. ఇప్పుడైతే హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్. ఇప్పటిదాకా అయితే చూసారు కదా వీడియో. ఈ వీడియో అయితే ఇక్కడ దాకా అయితే ఎండ్ చేస్తున్నాం. ఫైనల్గా చేరామన్నమాట. ప్రయాగరాజు వచ్చాము. ఇంకా రేపు ఉదయాన్నే దర్శనానికి వెళ్తాం. ఇప్పుడు వెళ్ళట్లేదులే, ఏదైనా ఉంటే చిన్న చిన్న టెంపుల్కి అయితే వెళ్తాం. ఇక్కడికి ఉదయాన్నే కుంభస్థానానికి అయితే వెళ్తాం. ఓకేనా ఫ్రెండ్స్? రేపు ఆ వీడియో పెడతాను. ఇప్పుడు దాకా అయితే ఈ వీడియో ఓకే అన్నా. ఇంకా ఇక్కడ దాకా అయితే వీడియో ఎండ్ చేస్తున్నా ఫ్రెండ్స్. ఇంకా రేపు కుంభస్థానానికి వెళ్ళేదైతే తీస్తాను. ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ బాయ్.